కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవం కాదని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వానికి నిర్వహించిన సభేనని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారని ఆరోపించారు. విద్యాశాఖలో అవకతవకలు పెరిగాయని, డిఎస్సి నియామకాల్లో పారదర్శకత లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలోనే గ్రామ స్వరాజ్యం, సంక్షేమ పాలన సమర్థవంతంగా అమలైందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా ఉంది, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా ఉంది. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల్ని చూసి ప్రజలు నమ్మేస్తారా అనుకునేటటువంటి అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్ గా ఉంటున్నాడు. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు, ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిసేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు, ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారిది, బాగా సూపర్ హిట్ సినిమా, విచిత్ర సహోదరులని. చూసారా మీరు ఎవరన్నా? చాలా మంది చూసే ఉంటారులే. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమైనా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి ఆ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆ వ్యక్తి చేతిలో ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడా? డిఎస్సి అనేటటువంటి దగా వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేనటువంటి అసమర్థ సకల విఫల శాఖ మంత్రి ఈ లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ప్రజారోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రతి వారాంతంలో ఈ మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సుజనా ఫౌండేషన్ కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగా వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉచిత మెగా వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. హెచ్పీ కాలనీలో శనివారం నిర్వహించిన ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, ఎక్స్రే తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్, దంత వైద్యం, నేత్ర వైద్యం వంటి విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు 130 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ శిబిరం ద్వారా ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా పొందడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించింది. ప్రజారోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రతి వారాంతంలో ఈ మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సుజనా ఫౌండేషన్ కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొబైల్ వ్యాన్స్తో మరి మెడికల్ క్యాంప్స్ ప్రతి ఒక్క డివిజన్లో కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది ప్రజలు
ఎవరైతే పేద మధ్య తరగతి జనమందరూ కూడా మరి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి 2000 నుంచి 4000 వరకు అయ్యే మెడికల్ ఖర్చులన్నింటినీ కూడా ఫ్రీగా ప్రజలకు అందిస్తూ వాళ్ళకి సరైన గైడెన్స్, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి మరి డాక్టర్స్ గైడెన్స్తో వాళ్ళందరినీ గైడ్ చేయడం, మరి సృజనా చౌదరి గారి ఒక ముఖ్య ఆశయం ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కలిగించడమే సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని సార్ సొంత నిధులతో మరి సృజనా ఫౌండేషన్ నుంచి మరి అనేక మంది ప్రజలకి మరి పశ్చిమ నియోజకవర్గంలో ఆయన యొక్క పరిపాలనలో మరి ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బందులకి కూడా గురి అవ్వకూడదని చెప్పి మరి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఆరోగ్యం బాగుంటేనే ఈరోజు మన సంపద, వాళ్ళ యొక్క సంపద కానివ్వండి, మన యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి బాగుంటుందని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 42-43 మధ్యలో యూపీహెచ్సి దగ్గర మరి మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. మరి ఎంతోమంది మరి ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ క్యాంప్ జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఏవైతే జరుగుతుందో, ప్రభుత్వ హాస్పిటల్లో ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా అక్కడ నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతకన్నా మంచి మంచి ఐటమ్స్గా ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్రేలు కానీ స్కానింగ్ కానీ అవే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ నిర్వహించుకుంటే సుమారు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ అదేం లేకుండా మా సృజనా చౌదరి గారు చాలా అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ ఏర్పాటు చేశారు. బస్సులలో ఈ 2 బస్సులు, అదేవిధంగా అతనికి డెంటల్ ఉంది, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అందరు నాయకులతో కలిసి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సృజనా చౌదరి గారి ఆధ్వర్యంలో, ట్రస్టు ఆధ్వర్యంలో అని చెప్పాము. ఈ యొక్క కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ అందరు నాయకులు కూడా ముఖమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇవాళ మొదటి రోజు, రేపు కూడా ఆదివారం, రేపు ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంకా ఉంటారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. ఈ వైద్య పరీక్షలు అదేవిధంగా చేసిన అనంతరం కూడా వాళ్ళకి ఏమైనా సరిపడా మెడిసిన్ కావాలన్నా సరే అవి కూడా అందజేస్తాము. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సృజనా చౌదరి గారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు చాలా అద్భుతంగా జనాల స్పందన వస్తుంది. సృజనా గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు ఎక్కువ శాతం ఉండేది పశ్చిమ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో సృజనా చౌదరి గారు చేస్తున్న కార్యక్రమాలు 1-2 కాదు, 22 డివిజన్లకి సృజనా మిత్రాన్ని పెట్టి వాళ్ళని డివిజన్లో ఉన్న సమస్యలు ప్రతి ఒక్క డివిజన్లో వాళ్ళు ఉదయం సాయంత్రం తిరిగి ప్రజల దగ్గర ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాన్ని నేరుగా అధికారులకు తీసుకెళ్ళి అవి తక్షణమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అది కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఎక్కువ ఉంది. కొండ ప్రాంతంలో ఈ సృజనా మిత్ర తిరిగి పెద్దలు, వృద్ధులు వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు. సృజనా గారు ఇంకో ఆలోచన ఏంటంటే కొండపైకి నడిచి వెళ్ళకుండా వాళ్ళు ఎలాగెళ్ళాలనే ఆలోచన ఒకటి చేస్తున్నారు. అది కానీ సక్సెస్ అయితే పశ్చిమ నియోజకవర్గం మొన్న 175 నియోజకవర్గాల్లో ద బెస్ట్ నియోజకవర్గం అయింది. ఇంకా రాను ముందు రోజుల్లో చాలా బెస్ట్గా ఉంటుందని మేము ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఈ ప్రజాదరణ చూసి చాలా సంతోషంగా ఉంది. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత సువార్తికుడు పునీత ఆంథోనీ అని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు తెలిపారు. యేసు ప్రభువును అనుసరిస్తూ ఆయన ప్రేమలో జీవించి సువార్త ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పునీత ఆంథోనీ అని కొనియాడారు. పెజ్జోనిపేటలోని మరియమాత మోక్షారోహణ ఆర్సీఎం చర్చ్లో పునీత ఆంథోనీ వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పునీత ఆంథోనీ వారి విగ్రహంతో పురవీధుల్లో భక్తిపూర్వక ప్రదక్షిణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య పునీతుడిగా పునీత ఆంటోనీ నిలిచారని తెలిపారు. యేసుక్రీస్తు బోధనల్ని ప్రజలకు చేరవేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సువార్థికుడు ఆయన అని పేర్కొన్నారు. దేవుని ప్రేమ, కరుణ, సేవాభావానికి ప్రతీకగా పునీత ఆంటోనీ జీవితం నిలిచిందన్నారు. పునీత ఆంటోనీ వారి దీవెనలు తమ సంఘంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దేవుని కృపలో జీవిస్తూ ప్రేమ, శాంతి, సేవాభావాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఊరేగింపు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నా పేరు ఫాదర్ గువ్వల బాలరాజు, మోక్షారోపణ దేవాలయం యొక్క విచారణ గురువును. ఈరోజు జూన్ 13వ తారీఖున ప్రపంచమంతటా కూడా పునీత ఆంటోనీ వారి యొక్క పండుగను, మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు మా యొక్క విచారణలో ఇక పెచ్చనపేట ఆర్షం చర్చి మోక్షారోపణ దేవాలయంలో మేమందరం కూడా విశ్వాసులందరూ కూడా కలిసి ఈ యొక్క పునీత ఆంటోనీ వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. పునీత ఆంటోనీ వారు దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని యొక్క వరాలతో ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో ఆత్మలను తన యొక్క దేవుని దగ్గరికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంటోనీ వారు. ఈయన ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ ఎంతోమంది పేద ప్రజలకు సువార్తను ప్రకటించి వారందరికీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంటోనీ వారు. ఎన్నో అద్భుతాల ద్వారా ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతోమంది పాపాత్మను దేవుని దగ్గరికి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఈ పునీత ఆంటోనీ వారు. కాబట్టి ఈ రోజున మా యొక్క విచారణలో ఈ విధంగా పునీత ఆంటోనీ వారి యొక్క స్వరూపముతో మా యొక్క విచారణ పురవీధిలో ప్రదక్షిణగా వెళుతూ మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయన యొక్క అడుగుజాడలో నడిచేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో దేవుని యొక్క వరములు మా అందరిపైన కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మా విచారణని ఈ యొక్క పునీత ఆంటోనీ వారి ద్వారా ఇంకా ఆధ్యాత్మిక పదంలో నడిపించే శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మరొకసారి మీకందరికీ పునీత ఆంటోనీ వారి యొక్క పండుగ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 6,51,000 విలువైన LOC పత్రాలను కూటమి నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు. 39వ డివిజన్ కామకోటి నగర్ కు చెందిన కె వెంకట అన్నపూర్ణకు నరాల వ్యాధి చికిత్స కోసం 2 లక్షల LOC, 52వ డివిజన్ కొత్తపేటకు చెందిన శీల రమాదేవికి గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం 4,51,000 LOC అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ రంగంలోని 14 కీలక విభాగాలను PPP విధానంలో ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 975/673లను తక్షణమే ఉపసంహరించుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లిన యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న మున్సిపల్ కార్మికుల భవిష్యత్తుకు ఈ ప్రైవేటీకరణ చర్యలు తీవ్ర నష్టం కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కీలక సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికుల ఉపాధి భద్రత దెబ్బతిండమే కాకుండా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచించి తమ వినతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని కోరారు. కార్యక్రమంలో CITU నగర గౌరవాధ్యక్షులు దొరేపూడి కాశీనాథ్, నగర ప్రధాన కార్యదర్శి ఎస్ జ్యోతిబసు, వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు, నాయకులు అద్దంకి వెంకటరమణ, వి సాంబశివరావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, శాశ్వత స్వభావం కలిగిన పనిని
పర్మనెంట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయకుండా ఏంటి 2016లోనూ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, సమాన పని సమాన వేతనం మనం ఆ రెండు ఇవ్వకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 970 జీవో తీసుకుని వీళ్ళందరినీ ప్రైవేట్ పరంగా చేసేసేయండి పీపీపీ పద్ధతులు అని చెప్పారు. ఏంటి దాదాపు ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు రేపన్నా పర్మనెంట్ అయితే అని ఆలోచన ఉన్నారు. అయితే రాజస్థాన్లో 1,10,000 మందిని పర్మనెంట్ చేశారు సార్. దాంట్లో మున్సిపల్ వాళ్ళు 40,000 మంది. అంటే పంజాబ్లో 98,000 మందిని చేశారు. దాంట్లో 38,000 మందిని మున్సిపాలిటీ వాళ్ళని చేశారు. బీహార్లో ఏమన్నా 57,000 మందిని పర్మనెంట్ చేస్తే దాంట్లో 27,000 మందిని మన మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేశారు. అట్లాగే మనం కూడా చేయమని చెప్పి చెబుతున్నాం సార్. చూద్దాం, సార్ దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి మన సార్తో మాట్లాడి చెప్తాం. రిటైర్మెంట్ ఉద్యోగంలోనే 5,000 మంది 4,500 మంది దిగిపోయారు. వాళ్ళకి బెనిఫిట్ ఏ లేదు. చాకరీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.